హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదనేటట్లు ఉంది అయితే ఇప్పుడు నా లైఫ్. ఇలా ఎందుకు అంటున్నాను అనేది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు మీకే అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే మార్నింగ్ దోసపిండి అయితే నైట్ రుబ్బీస్ పెట్టాను. అదైతే పైకి పొంగిందండి చూడండి. ఈరోజు ఎలాగో బయటికి కిందకి రాలేదు. అప్పుడప్పుడు అయితే మొత్తం పొంగిపోయి కిందకు వచ్చేస్తుందండి. దీని టైమే ఒక పావు గంట అరగంట పట్టేస్తుంది కిందదంతా తుడుచుకునేటప్పటికి. ఈరోజు అందుకని కొద్దిగా పిండి అయితే నానబెట్టాను, మరీ ఎక్కువేం పెట్టలేదు. ఇంకా అలా సరిపోయింది గిన్నెకి. ఇంకా యూట్యూబ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే యూట్యూబ్ పెట్టకముందు అనిపించేది వీళ్ళకి ఎలా వచ్చేస్తున్నారు అబ్బా, లైక్స్ కానీ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎలా వచ్చేస్తున్నారు, శాలరీస్ ఎలా వచ్చేస్తున్నాయి, మనం కూడా పెట్టిస్తే మనకు కూడా వస్తుంది కదా అని అయితే ఆలోచన మైండ్లో ఉండేది. కానీ వన్స్ పెట్టిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఈరోజు ఆ స్టేజ్కి వెళ్ళడానికి ముందే ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారనేది. నిజంగా యూట్యూబ్ చాలా కష్టమండి చేయడానికి. ప్రతి క్షణం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏ పని చేసినా ప్రతిదీ ఇంకా వీడియో తీసి షూట్ చేయాలి అని అదొక టైం వేస్ట్ కదా, వీడియోలు తీసుకుని ఉంటాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇది పెట్టామంటే మళ్ళీ రేపటికి ఏం పెట్టాలి అని మైండ్లో అదే ఆలోచన అయితే ఉంటుందండి, వేరేదైతే రాదు. రేపటికి ఏం చేయాలి, మన సబ్స్క్రైబర్స్కి ఎలాంటి వీడియోస్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా చూస్తారు, వాళ్ళని ఎలా సంతోషంగా ఉంచాలి, వాళ్ళకి ఎలాంటి వీడియోలు నచ్చుతాయి, ఈ ఆలోచనలు అయితే మైండ్ నిన్న ఉంటాయండి. నిజంగా యూట్యూబ్ రన్ చేస్తే యూట్యూబ్ ప్లాట్ఫామ్ నిజం చెప్పాలంటే చాలా కష్టం అండి. కాకపోతే ప్రతి ఒక్కరికి మనీ అనేది అవసరం. ఇంకా అవసరం కోసం ఇంట్లో ఇలా మ్యారేజ్ అయిన తర్వాత బయటికి వెళ్ళి జాబ్ చేయలేక, ఎందుకంటే పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక ఇంట్లో స్టిక్ ఉండిపోయిన వాళ్ళకి మాత్రమే యూట్యూబ్ అనేది ఇంకా అవసరము. ఎందుకంటే బయట వెళ్ళి ఎలాగో శాలరీస్ తెచ్చుకొని బయట జాబ్ చేసే అంత ఇదైతే ఉండదు. ఇంకా బయటకైతే వెళ్ళలేము, పిల్లలతోనే సరిపోద్ది టైం అంతా. అలాంటప్పుడు మనీ సంపాదించాలంటే ఏం చేయాలి, ఇంకా తప్పదు, ఎంత కష్టమైనా చెయ్యాలి. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారండి. ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు ఒక 10% ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఒక 90% అయితే ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని అనుకోండి. ఇంక ఇలా అయితే ఉంది, చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుంది. యూట్యూబ్ సక్సెస్ అవుతానా లేదా, వీడియోస్ నచ్చుతాయా లేదా, ఎలా ఉంటుంది, లేకపోతే మధ్యలో ఆపేస్తానా, ఏమవుద్దో అంతా దేవుడి మీద భారం అయితే వేసేస్తున్నాను. ఇంకా ఈ వీడియోలో వచ్చి మార్నింగ్ దోశ వేసాను కదా, దోసకొచ్చి నేను టమాటా చట్నీ అయితే చేశానండి. ఇంకా టమాటా చట్నీ సరిపోక మా ఊర్లో అయితే టమాటా పచ్చళ్ళు ఉంటాయి కదా, టమాటా పచ్చడి, ఉసురు పచ్చడి, ఏవేవో 6 రకాల పచ్చళ్ళు అయితే ఒక ఆయన తీసుకుని వస్తున్నాడు అమ్మడానికి. ఆయన ఆపి మా హస్బెండ్ ఆయన దగ్గర టమాటా పచ్చడి అయితే మళ్ళీ తీసుకున్నారండి. అది కూడాను ఇంక ఈ పచ్చళ్ళు కూడా రేటు తక్కువేనండి, కాస్ట్ మా ఊరు వచ్చినవి. ఏ పచ్చడి తీసుకున్నా 6 కిలో 50 రూపీసేనంట. టేస్ట్ కూడా బాగుంది. అదే మనం డేమార్ట్లో ఎక్కడో తీసుకున్నాం అనుకోండి, ఆ 50 రూపీస్ ప్యాకెట్టే 90 రూపీస్ ఇలా పడుతుంది అనమాట. 6 కేజీ 90, 120 కూడా పడతాయి ఇలా రేట్లు. కానీ ఇదైతే పచ్చడి బాగుంది, తీసుకున్నాం. ఇంకా 2 పచ్చడిలతో కలిపి తినేసాడు. తీసుకొని ఒక 1 డే 2 డే అయింది కదా, అది కూడా సగం అవగొట్టాడు, ఇంకొంచెమే ఉంది. ఇంక ఇక్కడ వచ్చి దీనికి బర్త్డేకి కేక్ తీసుకొచ్చారని చెప్పాను కదా మా సాయి, ఆ కేక్లో ఇంకా ఒక్క పీస్ అయితే లాస్ట్కి మిగిలిపోయింది. ఇంక నేనైతే ఒక పీస్ కూడా తినలేదు. ఆ తెచ్చిన రోజు మీకు ఫస్ట్ వీడియో చూపించాను, అప్పుడు చిన్న ముక్క తిన్నాను అంతేని, ఇంకా తినలేదు. ఇంక ఈ ఒక్క పీస్ కూడా మా లక్కీగా ఉంచడని నేనే తినేసాను ఈ కేకు. ఇంకా అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే ఎగ్స్, నాకు ఇలా గుడ్లాగా ఉండి తినేదైతే నాకు అసలు ఇష్టం ఉండదండి. ఎగ్స్ని కర్రీ ఇలా చేసుకొని, నాకు ఎక్కువగా గుడ్డు ఆమ్లెట్ కానీ గుడ్డుక్కర్లు కానీ ఇలా చేసుకునేవి అయితే ఇష్టం. ఇంకా కుర్మా అంటారు కదా, టమాటా వేసి ఇంకా అందులో గుడ్డు కొట్టి చేస్తారు, అది ఇంకా ఇష్టం అండి. కానీ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆ కుర్మాలు చేయడం మానేశాను. ఒక్కసారి చేస్తే మా హస్బెండ్ అది ముట్టలేదండి, అది ఇష్టం ఉండదంట. ఇంకా ఒక్కదాన్ని ఏం తింటానని చెప్పి అప్పటి నుంచి మానేశాను. ఇంకా మనిషికి ఒక కూరలు అయితే చేయలేం కదా, ఉన్నది ఇద్దరమే అని చెప్పి ఇంకా వీళ్ళకి ఇష్టమైన గుడ్లే చేసేస్తున్నానండి, నేనే కాంప్రమైజ్ అయిపోయి. ఇంక ఈ గుడ్లు కూడా 6 గుడ్లు అయితే పెట్టాను కదా, ఉడకపెట్టాను. ఇందులో ఇప్పుడు వచ్చి 5 వేయిస్తున్నాను. ఇంకా గుడ్లు పొయ్యి మీద పెట్టి కిందకి దించానో లేదో మా వాడు స్టార్ట్ చేశాడు, గుడ్డు కావాలని. ఇంకా వాడికి చల్లార్చి ఒక గుడ్డు అయితే ఒలిసి ఇచ్చానండి. వీడేం చేస్తాడంటే ఇచ్చిన గుడ్డు కాంప్రమైజ్ అవ్వడు, దానిపైన సగం తింటాడు, మళ్ళీ ఇంకోటి కొత్తది తీసుకుని దాన్ని సగం కొరుకుతాడు, అలా చేస్తాడు వీడితో నాలంటి కష్టం అనమాట. 2 గుడ్లు అలాగే చేశాడు. ఇంకప్పటి నుంచి ఆ ఒక గుడ్డు వాడికి ఒక కప్పులో పెట్టిచ్చేసి మిగతావి అయితే నేను తీసుకొని వచ్చాను.
నిజంగా మా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే గుడ్లు కూర వండితే వీడు తినే వచ్చేస్తే వాళ్ళు కర్రీ తినడం కూడా మానేస్తారేమో. ఇక్కడ వచ్చి ఎగ్స్ కర్రీ అయిపోయింది, మా లంచ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా మొన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి. 3 కొబ్బరికాయలు అయితే ఉన్నాయి. ఇంట్లో ఒకటి కొట్టాను, టెంపుల్ దగ్గర ఒకటి, ఇంకా అంతకు ముందు రోజు అయితే ఒక కొబ్బరికాయ ఉండేదన్నమాట. ఈ 3 కొబ్బరికాయలు వచ్చి అలాగే ఉన్నాయి, ఇంక వేస్ట్గా పోతాయి అని చెప్పి పంచదార చెక్కి చేద్దాం, కొబ్బరి మిఠాయి చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కొబ్బరి మిఠాయికి నాకు పెద్ద ఫ్లాష్ బ్యాగే ఉందండి. అదేంటో మీకు చెప్పాలంటే టైం సరిపోదు, కానీ 2 ముక్కల్లో అయితే చెప్పేస్తాను అదేంటనేది. చిన్నప్పుడు మా ఊరు అయితే ఒక ఆయన కొబ్బరి మిఠాయి పట్టుకుని వచ్చేవాడు అనమాట. ప్రతి ఊరు వస్తారు, మా ఊరు ఒక ఆయన షార్ట్ వేసుకుని వచ్చేవాడు కొబ్బరి మిఠాయి. ఇంకా ఆయన వచ్చి గాజులు ఉంటాయి కదా, సిల్వర్ గాజులు, గరిట్లు, బాక్సులు, ముంతలు, లోటాలు, ప్లేట్లు, నెక్స్ట్ బుక్స్, ఇలాంటివి ఏమున్నా డబ్బులు, ఇవన్నీ ఏమున్నా కొబ్బరి మిఠాయి అయితే ఇచ్చేవాడు. ఇంక ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటామా చెప్పండి. మేము అంతలోనే స్కూల్కి వెళ్ళేవాళ్ళు మా స్టేజ్లో. ఇంకా స్కూల్కి వెళ్ళి రాగానే 11 ఈ టైంలో అయితే ఆయన వచ్చేవాడు ఇంటికి కాదు, సారీ ఊర్లోకి అయితే వచ్చేవాడు. ఇంకా ఆయన వచ్చే టైంకి మా ఇంట్లో కూడా ఎవరు ఉండేవారు కాదు, పొలం పైననో ఇంకేదో పైననో వెళ్ళిపోయేవారు. ఇంకా ఆ టైంలో ఏం చేస్తాను, ఏవైనా గిన్నెలు ఏవి దొరికితే అవి అయితే ఇచ్చేసేదాన్ని. బుక్స్ అయితే మాత్రం ఇచ్చేదాన్ని కాదు, ఎందుకంటే మా నాన్న ఎక్కువ చదువుకోలేదు, కానీ చదువు అంటే చాలా ఇష్టం. ఇంకా బుక్స్ని అయితే అసలు అమ్మనిచ్చేవాడు కాదు. ఇప్పటికే మేము చదువుకునే బుక్స్ అలానే దాశాడు భద్రంగా కబోర్డ్స్లో. ఇంకా గిన్నెలు అయితే ఎందుకు ఇచ్చేదాన్ని అంటే, మా అమ్మ అన్నీ తోమేసి బయట అయితే ఆరబెట్టేది. అందులో ఒక గిన్నె ఏదైనా ఒకటి ఇచ్చిస్తే బయట ఎవరో ఎత్తుకుపోయారని అనుకుంటుంది, కానీ నేను తీసానని అనుకోదు కదా. అందుకని అదేమతో అయితే ఏదో ఒక వస్తువు అయితే ఇచ్చేసేదాన్ని. మా అమ్మ ఈవినింగ్ వచ్చి ఊరంతా తిట్టుకునేది, ఎవరు తీస్తారో ఏంటో అని. అలా అయితే ఉండేదండి. ఆ కొబ్బరి మిఠాయి ఈరోజు అయితే ఇంట్లో చేశాను. ఇంకా నాకు ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో ఒక 10 మంది అయినా చూస్తారు కదా. మీరు ఏవైనా వండేటప్పుడు మీకు కూడా ఏదో ఒక దగ్గర మీకు పాత జ్ఞాపకాలు అనేది గుర్తొస్తుంది కదా, ఇలా చేశాను దీని దగ్గర అనేది. అలాంటివి ఏవైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. అసలు మీరు వీడియోస్ చూస్తున్నారో లేదో కూడా నాకు తెలియట్లేదు. అండ్ ఇంకో విషయం వచ్చేసి, ఇక్కడ చిప్స్ ఉన్నాయండి. చిప్స్ మా హస్బెండ్ వచ్చి తినాలనిపిస్తుందంట. ఎప్పుడు ఏదో ఒకటి డ్రింక్ ఇంట్లో ఉందంటే చాలండి, దాంతో కాంబినేషన్ ఏవో ఒకటి చిప్స్ కానీ ఇంకేమైనా పకోడీ కానీ బజ్జీ కానీ ఏదైనా ఒకటి కావాలి. ఆ డ్రింక్ లేకపోతే మాత్రం ఏమీ అవసరం లేదు, సైలెంట్గా ఉంటారు. ఈరోజు డ్రింక్ ఉంది, డ్రింక్ వేసుకున్నారు, దానిలో చిప్స్ కావాలని చెప్పి ఇప్పటికిప్పుడు వేయించుకుంటున్నారు. చూడండి, ఎంతైనా సరే నేను మళ్ళీ జన్మలో పుట్టాలంటే అబ్బాయికైనా పుట్టాలనుకుంటానండి. ఎందుకంటే మన బట్టలే మనం ఉతుక్కోం పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత వాళ్ళ బట్టలు ఉతికి గిన్నెలు తోముకొని ఇల్లు శుభ్రం చేసుకొని ఇవన్నీ పనులు చేసే బదులు హ్యాపీగా బాయ్గా పుట్టడం బెటర్ అనుకుంటాను. ఈ వీడియో చూసిన లేడీస్ మీరేమంటారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంక ఈ చిప్స్ వేయిస్తున్నారో లేదో అప్పుడే మా వాడు రెడీ అయిపోయాడు తినడానికి. వేడివేడిగా ఉన్నాయని చెప్పినా సరే ఇంక ఇచ్చేయమంటున్నాడు. చేతులు కాలిపోతాయన్నా వదలట్లేదు. ఇక్కడ వచ్చి క్యాబేజ్ కర్రీ చేశానండి. ఎప్పుడు ఎలా చేస్తానో అలానే చేశాను, కానీ ఏమైందో తెలీదు, మొత్తం పాడైపోయింది, చేదు అయిపోయింది. నాకు కూడా తినాలనిపించలేదు. అల్లము వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసానండి, కొంచెం ఎక్కువ అనుకుంటాను, అల్లము పడింది అనుకుంటా. మరి దానివల్ల చేదొచ్చిందో దేనివల్ల చేదొచ్చిందో తెలియదు. ఇంకా వండిన కర్రీ అలాగే ఉండిపోయిందండి. చూసారు కదా, మొత్తం కర్రీ ఉండిపోయింది. మధ్యాహ్నం ఎవ్వరూ ముట్టలేదు, అలా ఉండిపోయింది. ఇంకా ఇప్పుడు కంటే సమ్మరే బెటర్ అనుకుంటాను, ఎందుకంటే సమ్మర్లో సాయంత్రం 3 తర్వాత గాలి అయినా వచ్చేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందండి. ఇంకా నైట్ టైంలో గాలి అయితే వేయట్లేదు. బ్యాక్ సైడ్ డోర్లు తీస్తే దోమలు అయితే తినేసి వదిలేస్తున్నాయి. ఇంకా దానికోసం అయితే అగరబత్తులు కూడా తెచ్చుకున్నాం ఈరోజు దోమలకి. ఇంక ఈ వీడియో చూసారు కదా, ఇంతటితో ఎండ్ చేసేస్తాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.